ఈ 0 అవర్లో అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్ పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ అత్యవసరమైనటువంటి ఏది జరిగినా కూడా దాదాపు 800 మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎంఎన్ఓస్ ని నియమించకపోవడంతో దాదాపు ఎవరైనా రాత్రిపూట యాక్సిడెంట్ అయ్యి ఇన్ పేషెంట్ గా వచ్చేటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి కనీసం సహాయం చేసేటువంటి ఎఫ్ఎన్ఓస్ లేకపోవడంతో చాలా మంది హాస్పిటల్ దాకా అంబులెన్స్ లో వచ్చి అక్కడి నుంచి లోపల తీసుకుని వెళ్ళడానికి పేషెంట్ సంబంధించినటువంటి అటెండర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట కొంతమంది మొన్న 10 రోజుల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఫోన్ చేసి చనిపోయినటువంటి డెడ్ బాడీని బయటికి తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పి చెప్పడం చాలా బాధాకరం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 204 మంది అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్ లో ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు గాని చనిపోయినటువంటి వాళ్ళు గాని దాదాపు 90 మంది ఉన్నారు. 105 మాత్రమే పనిచేస్తా ఉన్నారు. అంటే 3000 మంది వచ్చేటువంటి హాస్పిటల్ కి కనీసం 200 మంది నుంచి 300 మంది ఎఫ్ఎన్ఓస్ అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ఎంఎన్ఓస్ ని నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ ని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.